భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే తిరుపతి ఉందో, తిరుపతిలో ప్రతి ఒక్కరు కూడా లడ్డూని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అలాంటి తిరుపతి లడ్డు మీద ఎన్నో వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి నందమూరి తారక రామారావు గారి సతీమణైన పార్వతి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అసలు మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మేడం, ప్రస్తుతానికి తిరుపతి లడ్డు అంటే ప్రతి ఒక్కరు కూడా కళ్ళకు అద్దుకొని తింటూ ఉంటారు. ఎంతో పవిత్రంగా, కేవలం లడ్డు వస్తే చాలు అనే విధంగా ఎంతోమంది పవిత్రంగా స్వీకరిస్తూ ఉంటారు, కోట్లాది మంది. అలాంటి లడ్డు మీద ఇప్పుడు వస్తున్న వార్తల మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఒకటమ్మా, ఒక రిపోర్ట్ ఆధారంగా దాన్ని ఎంక్వైరీ చేసి బయటపడితే దాని మీద మాట్లాడడం ఉంటుంది. కేవలం ఒక రాజకీయ కుట్రతో తనేదో జనం దగ్గరికి పోవాలి, ఈ 100 రోజుల్లో తను చేసిన తప్పులు 100 ఉన్నాయి. ఎన్నో రేపులు అమ్మాయిల మీద, ఒక్క కేసు లేదు. అదేవిధంగా గూడవల్లి హాస్టల్లో బాత్రూముల్లో కెమెరాలు పెట్టి ఆడపిల్లల జీవితాలు నాశనం చేసే రకంగా ఫిల్మ్ తీశారు. అలాంటి ఆ పిల్లలు రోడ్డు మీదకి వచ్చినా దాని మీద ఎంక్వైరీ లేదు. ఆ పిల్లల్నే తిట్టారు. అమ్మఒడి ఇస్తా అన్నాడు, సూపర్ 6 పోయింది, సూపర్ 7 పోయినాయి. ఇన్ని చేసి అలాగే విజయవాడను ముంచేశారు తన కరకట్ట కొంప కోసం. ఇన్ని అపచారాలు చేసినటువంటి వ్యక్తి జనంలోకి ఏ విధంగా పోవాలి? అందువల్ల ఇప్పటికే ఎన్నో మంచి పనులు చేసి ప్రజాభిమానాన్ని పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా కేసులో ఇరికించాలనుకున్నాడు. ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్, అది నాకు బాగా అనుభవము. ఆ రోజు కూడా ఎన్టీఆర్ గారి మీద ఇలాగే నిందలేశారు కదా, ఉమనైజర్ అని, అదని ఇదని, అలాగే బట్టలు లేని కార్టూన్లు వేయించాడు. ఆయన వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నాడు. ఈరోజు కూడా అంతే, బలంగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో ఏదో విధంగా బదనాం చేయటం కోసం కుట్ర. ఒక్కటేమ్మా, ఇందులో వాస్తవం నీకు కావాలంటే నీకు సిస్టమ్ ఒకటి ఉంటుంది కదా. తిరుపతి సిస్టమ్ ఏంటి? ఇప్పుడు ఈరోజు కాదుగా, 100 సంవత్సరాలుగా వస్తున్నటువంటిదే కదా. ఎప్పుడైనా సరే నెయ్యి వస్తే దాన్ని టెస్టుకు పంపిస్తారు, వాళ్ళ ల్యాబ్ ఉంది కదా. 3 సార్లు టెస్టులు. ఈరోజు అధికారిని మాట్లాడింది, చూశాను నేను, టీటీడీ అధికారిని. 3 టెస్టులకు పంపిస్తారట. 3వ టెస్ట్లో కూడా ఓకే అయితేనే ప్రసాదానికి వినియోగిస్తారు. మరి వీళ్ళు ఈ 3 టెస్టులు చేసినప్పుడు వాళ్ళకి ఫస్ట్లోనే ఆ రోజు ఈవో గారు చెప్పారు కదా, జూన్ 12వ తారీఖు ఈవో చెప్పాడు కదా, ఈవో శ్యామలరావు గారు ఏం చెప్పాడు? ఏం లేదు, వనస్పతి కలిసింది ఒక దాంట్లో, 1-2 దాంట్లో వనస్పతి కలిసింది. వనస్పతి అంటే డాల్డా, అది కూరగాయలతో చేసేది, అంతే తప్ప అదే జంతువులది లేదని చెప్పాడు. మళ్ళీ నిన్న మాట మార్చి చెప్పాడు. అంటే దాంట్లోనే అర్థమవుతుంది కదా, ఒకే వ్యక్తి 2 సార్లు స్టేట్మెంట్. అంటే ఇదంతా కూడా రాజకీయ కుట్ర అని అంటారా? 100% రాజకీయ కుట్ర. ఈ విధంగా వద్దమ్మా, ఇది రాజకీయాలను మాట్లాడొద్దు, చిన్న లాజిక్ మాట్లాడుకుందాం. టెస్ట్ చేశాక కల్తీ ఉందని తెలిస్తే ప్రసాదం చెయ్యరు కదా, అక్కడే రెఫ్యూజ్ చేస్తారు కదా. చేసామని చెప్పారు కదా ఈవో గారు, రిజెక్ట్ చేసాం మేము అన్నారు. రిజెక్ట్ చేశాక ప్రసాదంలోకి ఎట్లా వస్తుంది? మరి ఇంక ప్రసాదం కలుషితం ఎలా అవుతుంది చెప్పండి? ఒక్క పాయింట్, నీకు కల్తీ ఉంది అని రిజెక్ట్ చేసిన తర్వాత ఇక అది ప్రసాదానికి వినియోగించలేదు, మేము రిజెక్ట్ చేశామని ఈవో గారు చెప్పారు. చేశాక ఇంక ఇది ప్రసాదం లడ్డు కలుషితం అయిపోయిందని చెప్పడం, అక్కడే వాళ్ళ అబద్ధం బయటపడిపోతుంది కదా. ఇంకా లడ్డులు ఎట్లాగూ కలుషితం అవుతాయి? అవ్వవు కదమ్మా, అవి వాడరు కదా. అలా వాడారు అంటే తప్పనిసరిగా ఈవోని అరెస్ట్ చేయాలిగా, అధికారులను అరెస్ట్ చేయాలిగా, ఆరోపించిన ముఖ్యమంత్రిని కూడా ఎంక్వైరీ పిలవాలి కదా. అందువల్ల ఇదంతా ఒక పెద్ద రాజకీయ కుట్ర. చంద్రబాబు ఎప్పుడంతే అమ్మా, ప్రతిదీ కూడా ఒక నిందలేస్తాడు, ఆ ఒక్కటి ప్రూవ్ ఉండదు, అది నిరూపించుకోలేడు. ప్రతిదీ ఒక అబద్ధమే. ఎన్నిసార్లు సిబిఐ ఎంక్వైరీ అడిగామో అయినా ఒక్కసారి కూడా వేయలేదు. ఇప్పుడు కూడా అడుగుతున్నాం, మా సిన్సియారిటీ నిరూపించుకోవడం కోసం ఇప్పుడైనా ఒక సిట్టింగ్ జడ్జి చేత అయినా సరే విచారణ జరిపించండి, ఎవరు తప్పులు ఎవరు దోషులు అనేది తెలిసిపోతుంది. ఒక్కటి ప్రసాదం అనేది కల్తీ కాలేదు, అది అంతవరకు వాళ్ళు చెప్పిన మాటల ప్రకారమే, ఈవో చెప్పిన మాట ప్రకారమే మేము రిజెక్ట్ చేశాము, ప్రసాదానికి వినియోగించలేదు అన్నారు. వినియోగించినప్పుడు ఇంక గొడవ ఏంటమ్మా? అంటే మేడం, ప్రస్తుతానికి చూసుకుంటే కర్ణాటక నుంచి ఏదైతే నందిని గీ ఉందేదో దాన్ని వదిలేసి ఏఆర్ కంపెనీ నుంచి వచ్చిన గీని ఎందుకు తీసుకున్నారు? వాళ్ళు అదే చెప్పారు, మేము జూన్ జూలైలో మాత్రమే ఇచ్చాం. లేడీ మాట్లాడారు నిన్న, ఏఆర్ కంపెనీ లేడీ. మేము జూన్ జూలై ఉన్నది ఎవరు? చంద్రబాబు గారే కదా. జూన్ జూలైలో పంపాము మేము.
ఇంతవరకు మా కంపెనీ పేరు ఎక్కడ కూడా నెయ్యి కల్తీ జరిగిందని మాకు మెన్షన్ చేయలేదు, మాకు ఒక లెటర్ ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. మరి ఎవరి మాట నమ్మాలి ఇది? అందువల్ల వీళ్ళు కూడా చెప్పలేదు కంపెనీ పేరు, తర్వాత చెప్తున్నారు ఏదో అని. ఇన్ని వచ్చేసరికి అలాగే ఓ ఫేక్ రిపోర్టు గుజరాత్ నుంచి తయారు చేయించారు, ప్రైవేట్ది అది. చంద్రబాబు ఏదైనా చేయిస్తాడు, అతనికి ఏముంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కదా, ఎన్డీఏలో ఉన్నాడు కనుక. సరే అవి అన్నీ కాదు, కానీ దేవాలయం రూల్ ప్రకారం అమ్మ ఓ కల్తీ నెయ్యిని వాడటానికి ఆస్కారం లేదు. ప్రసాదం కల్తీ కాలేదు, కాకపోయినా కావాలని ఒక రాజకీయంగా జగన్ మీద దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు. నిజంగా ఇంతమందిని అది తప్పు కదా. ఒక వ్యవస్థ నాశనం చేయకూడదు. నీ రాజకీయ ప్రయోజనం కోసం, నీ స్వార్థం కోసం అంత పవిత్రమైన దేవాలయాన్ని, ప్రసాదాన్ని ఈ విధంగా నువ్వు మారిస్తే రేపు భక్తులకు అనుమానాలు వస్తే వాళ్ళు ఈ ప్రసాదాలు కొంటారా? దేవుణ్ణి ఎక్కువ మంది వచ్చి దర్శిస్తారా? మొత్తం వ్యవస్థనే దెబ్బతీయాలనుకోవడం తప్పు కదా. తప్పు జరిగిన చోట ఎంక్వైరీ చేయాలి, దోషులను పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలి. అదే కదా చెయ్యాలి. ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది చూపించమనండి. అది సెంట్రల్ గవర్నమెంట్ కాదు, గుజరాత్లో ఓ ప్రైవేట్ కంపెనీ ఇచ్చినటువంటిది. ఓ ప్రైవేట్ కంపెనీ ఇచ్చింది, సెంట్రల్ కమిటీ ఇవ్వలేదు. ఇస్తే అది ఇచ్చినా కూడా ఒకవేళ జరిగినా అది ఇప్పుడు జరిగింది. దీనికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి? ఇప్పుడు ఒక్కటమ్మా, జనవరి 12 నెయ్యి వచ్చింది, ఇది వారం రోజులు దాని టెస్టులు చేశారు, 3 రకాల టెస్టులు జరిగినాయి. తర్వాత అదే రోజు ఆయన శ్యామలరావు గారు ఒక దాంట్లో కల్తీ ఉందని చెప్పారు. అది కూడా వనస్పతి డాల్డా కలిసిందన్నారు. ఏ ప్రభుత్వంలోనైనా ఇలా వెనకపోతూనే ఉంటాయి. కల్తీ జరిగితే అంటే డాల్డానే కలుపుతారు, అంతేగాని జంతు కొవ్వులు దేవుడు దాంట్లో ఎవ్వరు కలపరు నాకు తెలిసి. అంత పాపిష్టి పని చేసే మనుషులు ఎవ్వరు లేరు, ఉంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు తప్ప. అందువల్ల జరిగింది అది కల్తీ కాలేదు, లడ్లు కల్తీ కాలేదు. ఇదంతా ఎప్పుడు వెంటనే వాళ్ళు చెప్పాలిగా, జూన్లోనో జూలైలోనో చెప్పాలి కదా, వాళ్ళ గవర్నమెంటే కదా. సెప్టెంబర్ దాకా ఎందుకు ఆగారు? అంటే తను 20 ప్రజల దగ్గరికి పోతున్నాడు కనుక ఇప్పుడు పెద్ద గొడవ డైవర్ట్ అయిపోవాలి. అందుకని ఇదంతా ఈ చంద్రబాబుతో అందరికి అనుభవమేనమ్మా. కనుక మేము ఆయన ఫైనల్గా ఒకటే అడుగుతున్నాము, వెంటనే నీకు ధైర్యం ఉంటే, మీదే కదా గవర్నమెంట్, మీ కూటమి ప్రభుత్వం అక్కడ ఉంది ఇక్కడ ఉంది కనుక సిబిఐ ఎంక్వైరీ అడుగు. చంద్రబాబు నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయితే, జరిగిన నిజాయితీ అనేది తొక్కాదు అసలు, అతని దగ్గర లేనే లేదనుకో. కనీసం ఈ విషయంలో దేవుడి కోసమైనా సరే, వెంకటేశ్వర స్వామి కోసమైనా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే నువ్వు వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయించు. ఆ ఎంక్వైరీలో ఏం తెలుతుందో దాన్ని బట్టి మాట్లాడదాం, లేదా సిట్టింగ్ జడ్జితో ఒక విచారణ వేయించు. ఓకే. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పటికి ఏదైతే తిరుపతి లడ్డు ఉందో అది కల్తీ అయిందని చెప్పి చాలా వార్తలు వస్తున్నప్పటికీ దాని క్వాలిటీ కానీ సైజ్ కానీ ఏమైనా తగ్గింది అంటారా? అమ్మా అదైతే నాకు తెలియదు, కానీ కల్తీ అయిన మాత్రం నేను అనలేను. ఎందుకంటే వాళ్ళే అది మొత్తం దేవాలయ అధికారులకు సంబంధించిన అంశం. అది కల్తీ జరిగితే దేవాలయం అధికారులు మొత్తాన్ని సస్పెండ్ చేయాలిగా. మరి ఎవరు వెళ్ళి పాలకులు అక్కడ ఉండరు కదమ్మా, అధికారులే కదా ఉంటారు. అందువల్ల అది అట్లా జరిగింది అనుకోను, కానీ బట్ దానిలో ఉండేటువంటి ఆ టేస్ట్ మాత్రం తగ్గింది వాస్తవంగానే. అంటే అందులో ఇంగ్రీడియంట్స్ బహుశా అవన్నీ తగ్గించారు, మరి ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ తిరుపతి లడ్డు అనేది ఎప్పుడు కూడా ఒక ప్రశస్తి చెందింది. అప్పట్లో నెయ్యి ఎక్కువ కనపడేది, ఇప్పుడు నెయ్యి తక్కువ కనిపిస్తుంది, అంతే తేడా. తేడా అనేది కనిపిస్తుంది. నెయ్యి ఎక్కువ వాడేవాళ్ళు ఆ రోజుల్లో, తక్కువ రేట్లు కనుక ఎక్కువ వాడారు. ఈ రోజుల్లో రేట్లు ఎక్కువ పెరిగినాయి కనుక తక్కువ వాడుతున్నారేమో మరి. కల్తీ చేయడానికి అవకాశమే లేదమ్మా. అట్లా చేస్తే అందరికీ దేవుడు అంటే భయమేగా. అందువల్ల అట్లా ఒకవేళ ఎవరైనా కక్కుర్తి పెడి పంపినా కూడా టెస్ట్లో తేలగానే రిజెక్ట్ అయిపోతూ ఉంది. అందువల్ల ప్రసాదం తయారు చేసేది లేనే లేదు. అట్లాంటివి టీటీడీ అధికారిని మాట్లాడింది ఈరోజు, అట్లా జరగలేదు అని. అంటే మేడం ప్రస్తుతానికి నిజంగానే కల్తీ జరిగింది అని కనుక నిరూపిస్తే ఇప్పుడు టెస్ట్లలో అన్నిట్లో కూడా మరి ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి అంటారు? 100% ఈవోని అరెస్ట్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. అలాగే ఎవరైతే ఆ నెయ్యిని మరి పూర్తిగా వాళ్ళ ల్యాబ్లో సప్లై చేసేవాళ్ళ తర్వాత సంగతి, ముందు ల్యాబ్లో టెస్టులు చేస్తారు, 3 టెస్టులు అధికారులు ఎవరైతే దగ్గరుండే చేయిస్తారు కదా, ఫైనల్గా ఈవో వస్తాడు, ఈ రిపోర్ట్ ఈవో చూస్తాడు. కనుక ముందు అక్కడ టెస్టులు చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలా,
తర్వాత ఈఓని అరెస్ట్ చేయాలి, తర్వాత వాళ్ళు పంపినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇది నిజాలు తెలియకుండా మాట్లాడిన సీఎం మీద ఎంక్వైరీ వేయాలి. ఏదైతే ఇప్పుడు తిరుపతి లడ్డు వివాదాస్పదంగా మారిందో అది అసలు కల్తీయే జరగలేదని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ తిరుపతి లడ్డూని ఎంతో పవిత్రంగా భావించే భక్తులందరికీ కూడా ఏదైతే తిరుపతి లడ్డు ఉందో అది వివాదాస్పదంగా మారినప్పటికీ కూడా దీని గురించి పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పి భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పాలి. కెమెరామ్యాన్ గణేష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనన్ చే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.